ఏంది అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది? ప్రభుత్వంలో పట్టించుకోవట్లేదు. నిన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు మా చెప్పుతోనే మేము కొట్టుకోవాలి ఫస్ట్. వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా అనిపిస్తాయి అవన్నీ చూసినప్పుడు? దవడ పండ్లు రాలగొడతాం ఇప్పటి నుంచి. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాం. నీకు దమ్ముంటే అదే మాట నా ముందు వచ్చి డిబేట్లో కూర్చొని చెప్పు. పిరికోడివి ఫస్ట్. నువ్వు పిరికోడివి అయ్యండి నాతో డిబేట్లో కూర్చొని మాట్లాడే దమ్ము లేక మీరంతా కాంగ్రెస్ వాళ్ళంతా దొంగ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నమ్మాల్సి వచ్చింది? శత్రువుకి శత్రువు మనకి ఏమవుతుంది చెప్పండి. కేటీఆర్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి అస్మాకు పైసలు అందుతున్నాయి. రేవంత్ రెడ్డికి ఎవరు రాహుల్ గాంధీ ఇస్తున్నారా? రాహుల్ గాంధీ ఇస్తే ఈడొచ్చి కొట్లాడిందా ఇన్ని సంవత్సరాలు? మీలాంటి దొంగలు ఉండు కంటే కాంగ్రెస్ పార్టీలో అసలు కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అవుతుందా? అంతా కారం జల్లినట్టుందా? మీ బతుకులు ఏడున్నాయో మీకు గుర్తుందా? బరాబర్ కొట్లాడతాం చివరి క్షణం వరకు. ఒక్క ఉద్యోగం రాకపోతే ఈసారి ఖబర్దార్ నేను నా ఓపెన్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ జల్లేష్ బాను. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు మరొకసారి రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఇంకో ఉద్యోగం కూడా చేయబోతున్నామంటూ కూడా రకరకాల నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. రోజు ఏదో ఒక రోజు, అంటే ఒక్కరోజు గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు ఏదో ప్రెస్ మీట్ కావచ్చు, ఏదో రకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డికి వినిపించేటువంటి ప్రయత్నం చేసినా కూడా కనీసం వాళ్ళ పట్ల స్పందించకుండా రకరకాల మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రకరకాల బిరుదులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకు. వీళ్ళంతా కూడా పలానా పార్టీకి చెందిన వాళ్ళు, అసలు వీళ్ళు నిరుద్యోగులు ఎవరు లేరంటూ కూడా ఇప్పటికీ, అంటే ఇన్ని రోజులు గడుస్తుంది 2.5 ఏళ్ల పాలనలో కూడా ఇప్పటికీ వాళ్ళపైన మాటల యుద్ధమే నడుస్తుంది. కానీ ఇప్పటివరకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు మాకు అని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ రోడ్లపై ఎక్కుతా ఉన్నారు. మాట్లాడడం ఈ ఉద్యమం ఇంకా ఎన్ని రోజులు ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? అసలు నిజమైన నిరుద్యోగులు ఉన్నారా ఇందులో? అసలు ఏం జరగబోతుందని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడడం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూస్తారు? దాదాపు చాలా రోజులు అవుతుంది, 2.5 ఏళ్ళు మీరు పోరాటం చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూ, మీ ప్రిపరేషన్లో మీరు ఉంటూ ఎగ్జామ్స్ రాస్తూ మీరు పోరాటం చేస్తూ వస్తారు. ఏంది అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది? ప్రభుత్వంలో పట్టించుకోవట్లేదు. మీ పోరాటం చేసే వాళ్ళపైన రకరకాల మాటలు బిరుదులు ఇస్తా ఉన్నది, మీ కొత్త కొత్త పేర్లు పెడతా ఉన్నది. ఎట్లా చూస్తారు అసలు అన్నింటినీ? ఎట్లా చూస్తామంటే ఇప్పుడు వీళ్ళన్న మాటలకి తట్టుకోలేకనే చాలా మంది లా సెట్లు, ఇట్లా పిహెచ్డి ఎంట్రన్స్లు అన్నీ రాసుకుంటా ఏదో ఒక నేను నిరుద్యోగిని అని నిరూపించుకోవడానికి ప్రతి ఒక్క ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నాం. ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి? ఇంకొకటి, మేము చదువుతున్నాము, బరిలో ఉన్నాము అని చెప్పేసి మొన్న కూడా లా సెట్లో చాలా మంది నిరుద్యోగులు ఎవరైతే ముందు వరుసలో ఉండి కొట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అడ్మిషన్లు తీసుకున్నారు. ఇప్పుడు పిహెచ్డిలో నేను అడ్మిషన్ తీసుకున్నా. ఇవన్నీ ఒక్క ఎగ్జామ్ రాయకుండా ఏదో లోపల రాజకీయం చేసి పలుకుబడితోటే బెదిరించి అవతలని తెచ్చుకున్న సీట్లు కాదు. ఎగ్జామ్స్ రాసి మెరిట్లో ర్యాంక్ వచ్చిన తర్వాతనే కాలేజెస్ మాకు సీట్లు అలాట్ చేస్తాయి. అది గుర్తించాలి దయచేసి. ఎందుకంటే అఫీషియల్గా చదివి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే మేము స్వతహాగా నిరుద్యోగులం అని చెప్తుంటే మీరు కాదు పెయిడ్ బ్యాచ్, మీరు కాదు పెయిడ్ బ్యాచ్ అని అంటే, మా పెయిడ్ బ్యాచ్ సంఘానికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మీరు మాతోనే కదా అప్పుడు ఉద్యమాలు కలిసి చేసింది, మాతోనే కదా కాంగ్రెస్ పార్టీ కాండువా కప్పుకొని మనం అందరం కలిసి చేసినాం కదా. ఇప్పుడు మేము పెయిడ్ బ్యాచ్లమైనా మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మేము పెయిడ్ బ్యాచ్లుగానే మిగిలిపోయినాము, మీరు మాత్రం ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక పదవి వచ్చింది కాబట్టి గుర్తింపు ఉంది. ఇక్కడ మాకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి మేము పెయిడ్ బ్యాచ్లం అయిపోయినాం. మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే పెయిడ్ బ్యాచ్లం అయిపోయినాం. ఎందుకు ఇవ్వరు అంటే మీరు దొరైపోయారు, మేము దొంగలం అయిపోయినాం. ఇక్కడ దొంగ దొరైపోయిండు, మేమేమో నిజాయితీగా చదువుకొని మేము దొంగలం అయిపోయినాం. అట్లుంది పరిస్థితి. అంటే మీరు గ్రంథాలయాల్లో చదువుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మీ అందరికి తీసుకెళ్లి మీకు అందరికి ఉద్యోగాలు వస్తే మనం నిజంగా ప్రభుత్వాన్ని మార్చుకోవాలని చెప్పి చాలా మంది మీ దగ్గరికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కొందరు సీనియర్ నాయకులు చాలా మంది మీ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ప్రతి గడప వెళ్ళి ఓటేయండి, మా జీవితాలు మారుతాయి, మీరు కూడా మీ పిల్లల జీవితాలు మారితే అందరికి ఉద్యోగాలు వస్తాయి, మనకు కావాల్సింది ఉద్యోగాలే కదా అని చెప్పి చాలా కూడా మీరు తిరిగే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఎవరైతే గెలిపించారో మీరు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు. డైరెక్ట్ గా అంతా చేసినా కూడా ఇప్పుడు మీరు మా కార్యకర్తలు అని చెప్పుకోకుండా మీరు వేరే వాళ్ళ కార్యకర్తలు అని చెప్పేసి పార్టీలు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తామంటే డైరెక్ట్ వీళ్ళ కోసం వీళ్ళ పక్కన నిలబడ్డం, రౌండ్ టేబుల్ సమావేశాల్లో వీళ్ళ పక్కన నిల్చున్నాం. వీళ్ళు అంటే నా సాదాసీదాగా అంటే ముఖ్యమంత్రి పదవి, విద్యాశాఖ మంత్రి పదవి, హోం మంత్రి పదవి ఇవి లేనప్పుడు ఆయన పక్కనే కూర్చున్నాము, ఆయనతో పాటే నిల్చొని మాట్లాడినాము, మాతో పాటే తిన్నాడు, మేము తాగిన వాటర్ బాటిలే తాగిండు, అట్లా ఉన్నోడు ఈ రోజు మమ్మల్ని పేడ్ బ్యాచ్ అని అంటున్నాడు. నిన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు మా చెప్పుతోనే మేము కొట్టుకోవాలి. ఫస్ట్ మా చెప్పుతోనే మేము కొట్టుకున్న తర్వాతనే అవతల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఆ రోజు
నీలాంటి దొంగని నమ్మి మేము మోసపోయిందే కాక తెలంగాణ ప్రజలందరినీ మేము మోసం చేసినాం ఈరోజు. తెలంగాణ ప్రజలందరితోటి మేము ఓట్లు వేయించినాము, అబద్ధం అని చెప్పిస్తాడా? ఇప్పుడు అవసరం తీరింది కాబట్టి వీళ్ళేం చేసిరు అంటాడు. నాకు తెలుసు, ఎందుకంటే ఈ ఎమ్మెల్సీలు వీళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒకటే మాట మాట్లాడతారు, మీరేం నాకు ఓటు వేయలే, నేను నామినేటెడ్ ఎమ్మెల్సీని, మీరేం నాకు ఓటు వేయలే అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన నువ్వు నా జిల్లా కాదు, నువ్వు నాకు ఓటు వేయలేదని ఇంకొక ఆయన అంటాడు. ఇట్లా వీళ్ళు మమ్మల్ని కించపరుస్తుంటారు అన్నట్టు. అంటే మీకు కాదు రేవంత్ రెడ్డికి ఓటు వేయలేదా మేము అంటే మా ఓటు ఎటుపోయింది? మరి మా ఓటు ఎటుపోయింది? మా ఓట్లు పడందే మీరు ఎమ్మెల్సీలు అయ్యారా, మా ఓట్లు పడందే మీరు ముఖ్యమంత్రులు అయ్యారా, మా ఓట్లు పడందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాటలు, మాట్లాడండి ఇంకొక 2 సంవత్సరాలు. ఆ తర్వాత మేము ఎట్లయితే ప్రచారాలు చేసినామో ఇక మీదట మాత్రం చెప్పము, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని మాత్రం చెప్పము. ఆ ప్రసక్తి అయితే లేదు. ఎవరికి వేయండి అని కూడా మేము చెప్పము, ఎందుకంటే ఎవరి మీద మాకు నమ్మకాలు లేవు. ఎంతసేపటికి మాకు కొన్ని ఆర్థిక స్తోమతలు సరిగ్గా లేక కొన్ని పార్టీలు పెట్టే సభలకు మేము వెళ్ళిండొచ్చు, అంత మాత్రాన అక్కడ కాంగ్రెస్ పార్టీ కండువాన్ని తొక్కినట్టు కాదు, ఇంకొక పార్టీ కండువాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్టు కాదు. మేమేం పోయి అక్కడ బీఆర్ఎస్కి ఓటు వేయలే, అక్కడ ఎన్నికలు జరగలేదు సరూర్ నగర్ స్టేడియంలో. వీళ్ళు ఒక అపోహల బతుకుతున్నారు, పింక్ పేడ్ బ్యాచ్లం అని చెప్పేసి మా మీద పోస్టర్లే క్రియేట్ చేసి వేస్తున్నారు. మేము పింక్ పేడ్ బ్యాచ్లమే అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పేడ్ బ్యాచ్లమా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని దర్జాగా తిరిగినాం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోలేదు, మాకు ఆ ఉద్దేశం లేదు. మీరు గన కప్తారా తీసుకొచ్చి, మీరు గన మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణ భవన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులను తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీలో కలుపుతారా? మీరే కలపండి తీసుకుపోయి. అప్పుడు మీరు వాడుకున్నారు, ఇప్పుడు మీరు వాడుకోండి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నారు. ఇక్కడ మీరు మంచిగానే ఉన్నారు, మమ్మల్ని వాడుకోండి అని మీరు హితోపదేశం చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీకి? అట్లే ఉంది. ఇక్కడ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమకాలను ముందేసుకున్నది, తర్వాత నిరుద్యోగులను కూడా ముందేసుకొని మీ అందరికి ఖచ్చితంగా మన జీవితాలు మారుతాయని చెప్పి మిమ్మల్ని మీకు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళే ఇప్పుడు అసలు వీళ్ళు ఎవరు నిరుద్యోగులు గారు రోడ్ల మీద కనిపించే ఏ ఒక్క ఫేస్ చదువుకునే ఫేస్ కాదు, అసలు వీళ్ళు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిరు, వీళ్ళు హాల్ టికెట్లు అసలు ఉన్నాయా, వీళ్ళు ఎక్కడ ప్రిపేర్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా అనిపిస్తాయి అవన్నీ చూసినప్పుడు? ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పొద్దున ఒక స్టేట్మెంట్ వచ్చింది, 37 మంది ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి అని చెప్పేసి జనరల్ జైల్లో జూనియర్ లెక్చరర్లకి 37 మందికి ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పేసి. ఆ రోజు మెయిన్ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందో తెలుసా మాకు? జూనియర్ లెక్చరర్స్ని ఒక 4000 మందిని తీసుకుపోయి రెగ్యులర్ చేసారు, 3000 మంది చిల్లరని తీసుకుపోయి రెగ్యులర్ చేసారు. మేము ప్రిపరేషన్లో ఉన్నాము, కానీ సీనియారిటీని ఆధారంగా చేసుకొని రెగ్యులర్ చేసారు బీఆర్ఎస్ పార్టీలు. అప్పుడు మాకు ఎంత మండిందంటే, అంటే నా ప్రిపరేషన్ ఏంది, నా కథ ఏంది, నేనేం చేయాలి చదువుకొని, నా సర్టిఫికెట్లు ఏం కావాలి, నా సర్టిఫికెట్లు లామినేషన్ చేయకపోతే చినిగిపోతున్నాయి, అట్లాంటి పరిస్థితికి వచ్చినాయి. అయినా నాకు ఉద్యోగం వస్తలేదు. ఆ బాధలు ఏం చేసినాము, మీరు ఇట్లా చేస్తారా అని చెప్పేసి అవుట్ అండ్ రేట్గా కండువా కప్పుకొని మరి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినప్పుడు తర్వాత మేము పేడ్ బ్యాచ్లం అయిపోయినాం. ఓకే, అప్పుడు వాళ్ళు చేసినది ఏంటంటే వాళ్ళు ఎవ్వరు కూడా మమ్మల్ని అనలే. 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా అవుట్ అండ్ రేట్గా ఆపోజిట్ అయిపోయినాం. 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు అట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాము. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, లైబ్రరీకి వచ్చిన వాళ్ళు, మాతో పాటు వచ్చిన వాళ్ళు, వీళ్ళు నిరుద్యోగులే కాదంటే మీరు నాయకులా? ఆ రోజు డాక్టర్ చదువుతున్న బల్మూర్ అన్న, మీరు నిరుద్యోగి కదా, ఆ రోజు మేము మిమ్మల్ని నిరుద్యోగిగానే స్వీకరించినాం. ఆ రోజు లీడర్ అవుతారని మాకు తెలియదు, మాకు అస్సలు తెలియదు, మీరు ఎమ్మెల్సీ అవుతారని మేము కల కూడా కనలేదు. కానీ మీకు ఆలోచన ఉందని మాకు ఇప్పుడు తెలిసింది. అద్దంకి దయాకర్ గారు ఆ రోజు మీరు పిహెచ్డి చేస్తలేరా, సీతక్క గారు ఆల్రెడీ ఆమె ఎమ్మెల్యే, సరే అది పక్కన పెడితే రియాజ్ సార్ ఒక ప్రొఫెసర్, ఒక టీచర్గా మీ పిల్లలు పడుతున్న బాధలు మీకు తెలియదా? కోదండరామ్ సార్ అయితే ఇంకా మరి ఘోరం. అసలు ఆయన అయితే తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులతో కలిసి చేసిన మనిషి. ప్రతి దశలో ఆయన ఉన్న ఒక పెద్ద మేధావి. ఆ మేధావితనం ఎటుపోయిందో, మట్టిలో కొట్టుకుపోయిందో అర్థమైతలేదు. ఈ రోజు ఆయన చూస్తేనే పళ్ళు పట్టపట్ట కొరకాలన్నంత కోపం వస్తుంది. అట్లాంటి స్థితిలో ఆయన దిగజారిపోయిండు. అసలు ఒక పదవి దాహంలో, ఒక పదవి వ్యామోహంలో మీరు మీ ఉనికిని కోల్పోయారు, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. కోదండరామ్ సార్ మాతో కలిసి రిలే నిరాహార దీక్షలు చేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో. ఈ రోజు ఎక్కడ పోయిందబ్బా మీ వ్యక్తిత్వం, ఎక్కడ పోయింది? మీ ఎమ్మెల్సీ పదవి కోసం నిరుద్యోగుల జీవితాన్ని తాకట్టు పెట్టిరు. మీరు ఒక ఎమ్మెల్సీ పదవిని వదిలేయలేరా? ప్రొఫెసర్ గా చాలా సంపాదించుకున్నారు కదా, ఒక రిటైర్డ్ టీచర్ మీరు. ఇంకా అంతకంటే మించి ఏం సంపాదించుకుంటారు? కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు, తెలంగాణ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ రోజు మీరు సంపాదించుకునే డబ్బు కంటే మీరు సంపాదించుకున్న అభిమానం మీరు కోల్పోతున్నారు. అది మీరు గుర్తించట్లే. వీళ్ళంతా దొంగలు, మా చుట్టూ మాకు అందుబాటులో ఉన్న దొంగలు. వీళ్ళు దొంగలండి, మమ్మల్ని నిరుద్యోగులు కాదంటే వీళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడలేరు. మాకు ఇట్లా మైకుల ముందే మేము వచ్చి డిబేట్లలో మేము మాట్లాడడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం, కానీ వీళ్ళు మాత్రం అస్మా వస్తుందంటే డిబేట్ కి రారు.
రారు. ఎక్కువ మాట్లాడితే ఆమె నిరుద్యోగి కాదు, మేము రాము. జూబ్లీహిల్స్లో పోటీ చేసింది, మేము రాము. ఎందుకు నీకు దమ్ముంటే అదే మాట నా ముందు వచ్చి డిబేట్లో కూర్చొని చెప్పు. నువ్వు నిరుద్యోగి కాదు, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, నువ్వు ఎందుకు పోటీ చేసినావు, నేను ఉద్యోగాలు ఇవ్వనందుకు నువ్వు పోటీ చేసినావా, బలిసి పోటీ చేసినావా, అప్పుడు తెలుస్తుంది కదా. నువ్వు రాకుండా ఫోన్లలో నేను రాను, ఆమె వస్తే నేను రాను అంటే నువ్వు పిరికోడివి. ఫస్ట్ నువ్వు పిరికోడివి అయి ఉండి నాతో డిబేట్లో కూర్చొని మాట్లాడే దమ్ము లేక, నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా నువ్వు చెప్పలేక, నీకు అసలు అర్హత లేక నువ్వు నన్ను నిరుద్యోగి కాదంటే ఏం చేస్తాం? దవడ పండ్లు రాలగొడతాం. ఇప్పటి నుంచి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాం. అసలు ఈ టెంప్టింగ్లోనే నేను కూడా ఎంట్రన్స్ రాసిన, అసలు నాకు అవసరమే లేకుండే. పిహెచ్డి ఎంట్రన్స్ రాసిన, ఓకే సెలెక్ట్ అయినా, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా, ఆ తర్వాత మెరిట్లో ఉన్నా, నాకు పిహెచ్డి సీట్ వచ్చింది. ఇప్పుడు అది అబద్ధమా? ఇప్పుడు నేను నిరుద్యోగిని కాదా? చెప్పమని చెప్పండి. రా, దమ్ముంటారా? ఎవరు చెప్తాడో రా. సెంట్రల్ యూనివర్సిటీకి రా. ఇప్పుడు ఓయూ నుంచి ఇప్పుడు హెచ్సియూకి వెళ్ళినా కదా, రా, నువ్వు దమ్ముంటారా? ఎవడో చెప్పటం నువ్వు నిరుద్యోగి కాదని. నీ లెక్క ఏమైనా దొంగ సీట్లు తెచ్చుకున్నానా? ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క మార్క్ వచ్చినోడు, ఇప్పుడున్న నాయకుడు ఒక్క మార్క్ వచ్చినోడు కూడా పిహెచ్డి చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆ నాయకుడు ఇప్పుడు నల్గొండలో ఎమ్మెల్సీగా నిలబడతాడట. ఆయనకి ఇప్పుడు మా నిరుద్యోగులు ఓట్లు వేయాలనా? ఎట్లా వేస్తారు ఓట్లు? నీకు మాకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. నువ్వు నన్ను నిరుద్యోగి కాదంటే ఎట్లా? నువ్వు దొంగ నాయకుడివి, నువ్వు దొంగ నాయకుడు. మీరంతా కాంగ్రెస్ వాళ్ళంతా దొంగ నాయకులు. మమ్మల్ని అడుగు అడుగున వాడుకొని ఈ రోజు మా మీద, మా శవాల మీద మీరు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. మీరు మమ్మల్ని నిరుద్యోగులు కాదంటే మాత్రం ఇప్పటి నుంచి మూతి పండ్లు రాలుతాయి. ఏ నాయకుడని చూడం, ఏ ఎమ్మెల్యేని చూడం. ఇప్పటి నుంచి ఇక్కడ ఎన్నో పార్టీలు అంటే మీరు ఆ పార్టీలో సపోర్ట్గా వెళ్తున్నారు, ఏందో అర్థం కాని పరిస్థితి. కానీ బయట వినిపించే సమాచారం ఏంటంటే ఒక బీఆర్ఎస్ పార్టీయే నిజంగా అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులందరినీ పక్కన పెట్టింది, ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకుంటే మళ్ళీ నిరుద్యోగులు మళ్ళీ వాళ్ళ పంచన చేరుతున్నారు ఎందుకు? అలాగే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది సంవత్సరానికి, ఆ ఉద్యోగాలు కూడా ఇంకా రాలేదు. ఎందుకు ఈ 2 పార్టీలను నమ్మి ఎందుకు మోసపోతున్నారని చెప్పేసి కొన్ని వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకు వాళ్ళతో ఎందుకు పోవాల్సి వస్తుంది? అసలు ఎందుకు పోవాల్సి వస్తుంది అంటే బీజేపీ గురించి ఒక క్షణం మాట్లాడి పక్కకు పెట్టేద్దాం. ఆయన గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. బీజేపీ గురించి, బీజేపీ స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, మనది స్టేట్ లెవెల్, మనది తెలంగాణ. సో మనం చదివిన చదువులకి, తెలుగు మీడియం చదువులకి మనకు సెంట్రల్ జాబ్స్ చాలా కష్టం. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ. అది నేను ముస్లిం అయినప్పటికీ ఒక్కోసారి హిందీ భాష కూడా నన్ను ఇబ్బంది పెడుతుంటది. అలాంటి ఇంగ్లీష్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డికే రాదు, ఇంకా నాకేడొస్తుంది. కానీ అయితే ఏముందంటే సెంట్రల్ జాబ్స్ పైన అంత ఫోకస్ పెట్టం మనం తెలుగు బిడ్డలం. ఎంతసేపటికి స్టేట్ లెవెల్లో టీచర్ జాబ్స్, పోలీస్ జాబ్స్, గ్రూప్స్ ఇవన్నీ మన రాష్ట్రంలోనే మస్తున్నాయి కదా. ఇంకా స్టేట్ లెవెల్ ఎందుకు? ఇవి రానప్పుడు స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్లో వెళ్దామనే ఆలోచనలో నిరుద్యోగులు ఉంటారు. అట్లా మనకి తెలంగాణలో ఉండే జాబ్స్ మీదే ఎక్కువ మక్కువ ఉంటది. అట్లా ఇక్కడ క్వశ్చన్ చేస్తాం. ఇక బీజేపీ గురించి అయితే వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, రైల్వేలో, యూపీఎస్సీలో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసిన దాంట్లోనే ఇప్పుడు మొన్న సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి, అది కూడా అందులో భాగమే, సెంట్రల్లే కాబట్టి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన అనేది వాళ్ళు చూపించుకోలేకపోతున్నారు బహిర్గతంగా. వాళ్ళు ఎంత ఫిలప్ చేస్తున్నారో కూడా మనకు బాటా కూడా తెలుస్తలేదు. సో ఇక్కడ సెంట్రల్ లెవెల్లో కొట్లాడే నిరుద్యోగులు చాలా తక్కువ. స్టేట్ లెవెల్లో ఎందుకంటే స్టేట్ లెవెల్లో మనం ఓట్లేస్తాం, వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు డోర్ టు డోర్ మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఇంకొకటి మనకు తెలంగాణ గడ్డకు సేవ చేయాలన్న ఒక కసి ఎక్కువ ఉంటుంది మనకి. తెలంగాణ పిల్లలకి చేయాలి, మనం చదువుకున్న చదువు, మన జ్ఞానం అనేది తెలంగాణకే ఉపయోగించాలన్న ఒక పిచ్చితనం మాకు ఎక్కువైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుండి ఎవరెవరైతే కొట్లాడుతారో మేము డిసైడ్ అయింది ఒకటే, మన సేవలు మనం ఏం చేసినా తెలంగాణ కోసం చేయాలని ఒకటి కూసుండిపోయింది. ఇప్పుడు మా ముందు తరం కూడా అట్లా అనుకున్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఏర్పడ్డది. మాకు కూడా అట్లే ఉంది. మా పూర్వీకులు తెచ్చిన రాష్ట్రాన్ని, మా ఉద్యమకారులు తెచ్చిన రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి, మా సేవలు తెలంగాణకే పరిమితం కావాలి, తెలంగాణకే అంకితం చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ ఉద్యోగాల కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడతాం. ఇది ఇంకొకటి, ఇక్కడ వీళ్ళు వాళ్ళని అడుగుతలేరు వీళ్ళని అడుగుతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు వేయండి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఇవి ఇవ్వకుండా ఆ 2 కోట్ల ఉద్యోగాలు అంటే వాళ్ళని కూడా ప్రశ్నిస్తాం. ఫస్ట్ మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకున్న తర్వాత మా రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఇచ్చిండు, మీరు సెంట్రల్లో ఎందుకు ఇవ్వరని కొట్లాడతాం, బరాబర్ కొట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నమ్మాల్సి వచ్చింది? ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు ఆ ప్రభుత్వంలో నిరుద్యోగులంతా కూడా. ఇప్పుడు నిరుద్యోగులకు ఇంకా నిరుద్యోగులుగా మారిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని చాలాసార్లు నిరుద్యోగులే మాట్లాడేది. ఎందుకు మళ్ళీ వాళ్ళ పంచన ఎందుకు చేయాల్సి వస్తుంది? మరి శత్రువుకి మనకి ఏమవుతాడు చెప్పండి? మిత్రువు అవుతాడు. సో మాకు మిత్రువు అవుతాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాకు శత్రువు అయిపోయాడు. రేవంత్ రెడ్డికి శత్రువు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాకేమవుతుంది? మిత్రత్వం చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు
ఎక్కడ నిప్పు పెడితే ఎక్కడ పొగొస్తుంది, ఎక్కడ మంట ఉడుతుందో మాకు అర్థమైంది. మేము ఎంతసేపటికి మేము అయ్యా అని దేహి అని పోయి ఇట్లా జోలలు పట్టుకొని గురుకుల అభ్యర్థులం అందరూ రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందర కూర్చుంటే కుక్క కూడా దేకలే. ఎప్పుడైతే హరీష్ రావు ఆర్ఎస్పీ గారు ఇద్దరు కలిసి పోస్ట్ పెట్టిరో అప్పుడు రియాక్ట్ అయింది ఆయన. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇండివిజువల్గా పోతే మమ్మల్ని పట్టించుకోరు. 300 మంది పోయి అక్కడ కూర్చున్నాం, రేవంత్ రెడ్డి ముట్టడికి కూర్చున్నాం, పట్టించుకోలే. వాళ్ళు పోస్ట్ పెట్టగానే వెంటనే రిప్లై ఇచ్చిండు ట్విట్టర్లో. అప్పుడు అర్థమైంది, ఓహో ప్రతిపక్షాలకు ఇంత పవర్ ఉంటది కాబట్టి ఎక్కడ కొట్టాలో అక్కడనే కొట్టియాలి అంతే. మేము కొట్టిస్తున్నాం వాళ్ళతోటి, ఇంకో ముచ్చట్లే లేదు. ఖచ్చితంగా వీళ్ళు కూడా చేసిన తప్పుకి పరిహారం చెల్లించాలి బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లే, అడగాల్సిన బాధ్యత మీది. మీరు ఉన్నప్పుడు కూడా ఇవ్వలే కాబట్టి మీరు తప్పొప్పుకొని మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇక్కడ వీళ్ళు అడిగితేనే వాళ్ళకి నొప్పి పుడుతుంది, బీజేపీ వాళ్ళు అడిగితే వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి వాళ్ళు చల్లబడుతున్నారు. నువ్వు ఇయ్యలే నేను ఇయ్యను, నేను గిల్లుతా, నువ్వు నొప్పిగా అన్నట్టు నువ్వు నొప్పి అయినట్టు ఏడు అన్నట్టు ఉంది కథ. నేను గిల్లను కానీ గిల్లినట్టు చేస్తా, నువ్వు నొప్పి పుడుతున్నట్టు ఏడు అన్నట్టు ఉంది. అట్లా ఉంది, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళని ప్రెజర్ చేస్తే వీళ్ళు వాళ్ళని చేస్తారు, అక్కడ నొప్పి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలుస్తున్నాము ప్రతి సభలో ప్రతిపక్షంగా. అలాగే వాళ్ళు పెట్టిన సభకు కూడా మొన్న ఒక్క సభకే వెళ్ళినాం, ఆ తర్వాత ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఇక కేటీఆర్ నుంచి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి అస్మాకు పైసలు అందుతున్నాయి, పైసలు అందినప్పుడల్లా ఒక టీం వేసుకుని వచ్చి రోడ్లపైన కూర్చొని ప్రొటెస్ట్ చేస్తుంది అని చెప్పేసి కొంచెం వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. ఎట్లా చూస్తారు నిజంగా? కామన్ ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరు రాహుల్ గాంధీ ఇస్తున్నారా? రాహుల్ గాంధీ ఇస్తే ఈడొచ్చి కొట్లాడిన ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ముందు వరుసలో ఉండి కొట్లాడే వాళ్ళ మీద విమర్శలు కామన్. ఇప్పుడు నా మీద కూడా వస్తాయి, ఎందుకంటే నన్ను ఎట్లయినా ఆపాలి. ఇప్పుడు ఒక్కటే, ఈమె ఆత్మగౌరవం మీద కొడితే ఈమె ఆగుతుంది అన్న ఒక అపోహలో ఉన్నారు. ముట్టడికి ఏం పైసలు ఖర్చు అవుతాయండి? ముట్టడికి ఏం పైసలు ఖర్చు అవుతాయి చెప్పండి? పోయినాను ముట్టడి చేసినాము అంతే కదా. కావాలనే పైసలు ఇచ్చి చేయించుకుంటున్నారు అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 1 year వరకు ఉద్యమాలే లేవు. 2024 వరకు ఉద్యమాలే చేయలేదు నేను. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఒక్క వీడియో కూడా ఉండదు ఎక్కడ కూడా. 2024లోనే నిరాహార దీక్ష మొదలు పెట్టిన, అది కూడా 3 సార్లు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఇదే రాఖీ పండుగ రోజు వెళ్ళి అన్న రేవంత్ అన్న మా ఉద్యోగాలు మాకి అని జోలే బట్టి అడుక్కున్నా. ఆ క్లిప్స్ కూడా ఇప్పటికీ ఉంటాయి. అంటే ఇంత ఫైర్ ఉన్న నేను జోలే బట్టి అడిగినా అంటే ఎంత నిస్సహాయ స్థితిలో ఉద్యోగం అడుక్కుని ఉంటా చెప్పండి. నా ఉద్యోగం అది, నాకు రావాల్సిన ఉద్యోగం ఇవ్వకుండా ఈ రోజుకి కూడా కోర్టులో పెట్టిర్రు. కోర్టు తీర్పు కూడా 6 నెలల్లో మీరు ఇచ్చేసేయండి డౌన్ మెరిట్ లిస్ట్ అని చెప్తే ఈ రోజు దాకా ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు. మా గురుకుల అభ్యర్థులు ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారు. ఒక గురుకుల ఉద్యమం నన్ను బయటికి తీసుకొచ్చింది, ఏ బీఆర్ఎస్ పార్టీ తీసుకురాలేదు, ఏ బీజేపీ పార్టీ తీసుకురాలేదు. నా అంతటా నేనే స్వతహాగా వెళ్ళినా. అప్పుడు ఎవరు చెప్తే ముట్టడి చేసినా, ఎవరు చెప్తే బల్మురన్న ఇంటికి తిరిగినా, మరి ఎవరు ర్యాపిడోలకు కొడితే ర్యాపిడో డబ్బులు కొట్టి నేను పోయినానా అన్న ఎట్లా అంటారు చెప్పండి? బల్మురన్న దీనికి సమాధానం చెప్తారు. మరి అంత క్రూషియల్ మనిషి అయితే కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రియాజ్ సార్, కోదండరామ్ సార్, వీళ్ళందరి దగ్గరికి వినతి పత్రాలు పట్టుకుపోయినప్పుడు మా వెనక ఏ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఏ బీజేపీ పార్టీ ఉంది? స్వచ్ఛమైన నిరుద్యోగులు 1:2లో నష్టపోయిన అభ్యర్థులే వచ్చారు కదా. మీరు అసలు రాత్రనక పగలనక అసలు ఒక్కొక్క బండి మీద ముగ్గురము నలుగురు ఎట్లా అంటే అట్లా కూర్చొని అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా మా ఉద్యోగం కోసం ఎట్లా పోయినామో మాకు తెలుసు. ఎండనక వాననక తిరిగినాం, అంత తిరిగినా ఫలితం శూన్యం. అట్లాంటప్పుడు 0 పేమెంట్ తోటి అయ్యే ఉద్యమాలే నా ఖాతాలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 0 పేమెంట్ తోటే. ఎక్కువ పేమెంట్ ఉన్న బడ్జెట్ ఉన్న ఉద్యమాలు నేను ఎప్పుడు చేయలేదు. ముట్టడి 0 ఖర్చే. మీడియా మిత్రులకు కూడా నేను ఈ రోజు దాకా ₹1 ఖర్చు పెట్టలేదు. నా ఉద్యమాలు చూసి నా కష్టాన్ని చూసి వచ్చేటోళ్ళే మీరంతా కూడా. ఎవ్వరు కూడా ఈ రోజు దాకా కనీసము నేను ఒక ఛాయ్ కూడా దాపలే ఈ రోజు దాకా. అలాంటి పరిస్థితిలో ఉండి నేను ₹1 ఖర్చు పెట్టినప్పుడు అయినా వస్తున్నారంటే ఆ ఉద్యమంలో నిజాయితీ ఉన్నట్టే కదా. ఇప్పుడు ధర్నా చౌక్ లో ధర్నా పెడతాం, అక్కడ అప్లికేషన్ పెడతాం, ఇక్కడ వచ్చి మాట్లాడతాం. అక్కడ ఏం ఖర్చు అయితే టెంట్లకి దానికంటే 10,000 ఖర్చు. 10,000 ఖర్చు 10 మంది వేసుకుంటాం, 10 మంది వేసుకుంటాం, ఒక్కరం కాదు ఇద్దరం కాదు, 10 మంది వేసుకుంటాం. ఎవ్వరికి బర్డెన్ పడకుండా 1000 వేసుకుంటే మాకు ఆ ఖర్చు వెళ్ళిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న ఖర్చుతో కూడిన ఉద్యమాలే కదా. పెద్ద లక్షలు పెట్టి నేను ఏదో జలవిహార్లో పెట్టినట్టు, సరూర్ నగర్ స్టేడియంలో పెట్టినట్టు ఈ నిందలేంది? ఏమైందని చెప్పండి. ఇప్పటికీ ర్యాపిడోల మీదనే తిరుగుతున్నా. ఒక బండి కొన్నానా, లేకపోతే నా డ్రెస్ సెన్స్ ఏమన్నా మారిందా, లేకపోతే బంగారం వేసుకొని తిరుగుతున్నానా? లేదు కదా, ఎట్లా ఉన్నానో అట్లనే ఉన్నా.
అదే రూమ్లో ఉన్నా, అదే చదువు చదువుతున్నా, అసలు నాకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి, అయినా సరే ర్యాపిడోలకు నా సొప్పో చేసి నేను తిరుగుతున్నా. ఇంకొకటి నాకేమైనా అవసరం ఉన్నా సరే మా ప్రొఫెసర్స్ మా టీచర్స్ ఇస్తారు తప్ప ఈ పొలిటికల్ లీడర్స్ అయితే ఎవరు చేయరండి. ఇదొక అపోహలా బతుకుతున్నారు అందరు. కానీ పొలిటికల్ లీడర్స్కి ఏం పట్టింది చెప్పండి? వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేదు కాబట్టి వీళ్ళు ఏమన్నా మా అయితే అప్రిషియేట్ చేస్తారు. పైసలు ఎవరు ఇయ్యరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ లీడర్ కూడా ఇయ్యడు. ఎంత ఉద్యమాలు చేసినా అప్రిషియేట్ గుడ్ సూపర్ మంచి చేసినాం అని చెప్తారు తప్ప వాళ్ళకి ప్లస్ చేసుకుంటారు, వాళ్ళ ట్విట్టర్లో వేసుకుంటారు, వాళ్ళ అకౌంట్లలో వాళ్ళు షేర్ చేసుకుంటారు, మంచి వీడియో ఎడిట్ చేసి వేసుకుంటారు మావి తప్ప మాకు దానివల్ల రూపాయి లాభం లేదు. వాళ్ళకి వ్యూవర్షిప్ పెట్టి వాళ్ళకే డబ్బులు వస్తాయి తప్ప మాకైతే రూపాయి లాభం లేదు పార్టీల వల్ల. మొన్న ఎల్బీ నగర్లో కేటీఆర్ ప్రోగ్రామ్ పెట్టి నిరుద్యోగుల పక్షాన మీరు కూడా చాలా మంది నిరుద్యోగులు మాట్లాడారు. ఇక్కడ మాట్లాడిన ఎవరు కూడా నిరుద్యోగులా మాకు అనిపించలేదు, మొత్తం రాజకీయ పార్టీ నాయకులుగా మాట్లాడారు. అసలు ఆ నిరుద్యోగుల రాజకీయ పార్టీ లీడర్లు కావాలనుకుంటున్నారా అని చెప్పేసి కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిరంటే బస్సు యాత్రలు చేయండి, ప్రచారాలు చేయండి. ఇప్పుడు చెప్తున్నా, నేను ఎక్కడ కూడా చెప్పలేదు. మీరు చేయండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కొన్ని పదవులు ఇస్తామని చాలా మందికి నిరుద్యోగులకు మాట ఇచ్చారు. అబద్ధం అని చెప్పండి, ఎవరు చెప్తారో అబద్ధం అని చెప్పండి. చాలా మందికి మాట ఇచ్చారు. ఎమ్మెల్సీలు ఇస్తాము, చైర్మన్లు ఇస్తాము, మీ కులాలలో కొన్ని పదవులు ఉంటాయి అవన్నీ ఇస్తాము అని చెప్పేసి మస్తు మాటలు చెప్పారు. బీసీ చైర్మన్లు ఇస్తాము, చాలా ఉంటాయి పదవులు, అవన్నీ పార్టీ పదవులు మీకే ఇస్తామని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు, మాట ఇచ్చిర్రు. ఈరోజు ఆ మాట పోయింది. మరి నిరుద్యోగుల్ని నాయకుల్ని చేసింది మీరా నిరుద్యోగుల? ఎవరైరు నాయకులు? మీరే చేసిరు వాళ్ళ నాయకుల్ని. అయితే తప్పేంది? మీలాంటి దొంగలు ఉండు కంటే కాంగ్రెస్ పార్టీలో, అసలు కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి ఉండొద్దు, రియాజ్ ఉండొద్దు, అద్దంకి దయాకర్ ఉండొద్దు, బల్మూర్ వెంకట్ ఉండొద్దు, వీళ్ళందరూ ఉండొద్దు. వీళ్ళందరూ అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు. ఆ రోజు మాకందరికి మాట ఇచ్చింది వీళ్ళే ప్రచారాలు చేయించి బస్సు యాత్రలు చేయించి అందరినీ పంపించింది వీళ్ళే. ఆ రోజు మీ పదవుల కోసం, మీరు అధికారంలోకి రావడం కోసం వీళ్ళని రెచ్చగొట్టిరు చాలా మందిని, అందులో నేను కూడా ఉన్నా. మరి ఇస్తా అన్న పదవి ఇవ్వకపోతే లుల్లే చేస్తారు. మరి ఏ పార్టీ నాయకుడు అబ్బా చేయండి? ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తా అని ఇవ్వకపోతేనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వేరే పార్టీ మారుతున్నారు. మా నిరుద్యోగులు అట్లా చేయలే, గవర్నమెంట్ మీదనే కొట్లాడుతున్నారు. ఇప్పటికీ కొట్లాడుతున్నారు. ఇస్తారా ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే పదవులు ఇవ్వండి. చేస్తారు, బరాబర్ రాజకీయం చేస్తారు. రాజకీయాల లెక్క మాట్లాడుతున్నారంటే ప్రచారం చేసినప్పుడు రాజకీయ నాయకుల లెక్కలనే చేసిర్రు, నిరుద్యోగుల లెక్క చేయలే. ఆ రోజు ప్రచారంలో రాజకీయ నాయకుల లెక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మారి ప్రచారాలు చేసిర్రు. మరి ఆ రోజు లీడర్షిప్ పనికొచ్చింది, ఇప్పుడు ప్రశ్నిస్తుంటే పనికిస్తలేదా? లీడర్షిప్ మీకు నొప్పి అవుతుందా? అంతా కారం జల్లినట్టుందా? అంటే ప్రతిపక్షాల మోజులో పడి ఆగం కాకండి, మీ జీవితాలు ఆగం చేసుకోకండి, నిరుద్యోగాలు చదువుకోండి, త్వరలో ఇంకా చాలా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు త్వరలో? 3 సంవత్సరాలు త్వరలో అన్న పదమే విసుక్కుంటది అన్ని మాటలు చెప్తుంటే. ఇంకొకటి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేయాలి, వేరే పార్టీకి చేస్తే పేడ్ బ్యాచ్లు అన్న ఒక సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం కావట్లే. ఎందుకంటే మీకు సపోర్ట్ చేసినప్పుడు అవతల పార్టీలో ఎవరు అనలే, బీఆర్ఎస్ వాళ్ళు అనలే, బీజేపీ వాళ్ళు అనలే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్కి మేము సపోర్ట్ ఇంకా చేయట్లేదు. మీరు ఇట్లే రెచ్చగొడితే చేయాల్సి వస్తుంది, మీరు ఎట్లా రెచ్చగొడితే మేము వాళ్ళ సైడ్ నిలబడాల్సి వస్తుంది. నాకు ఒక్కదానికి ఉద్యోగం రాకపోయినా పర్లేదు, 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే నిజమైన నిరుద్యోగులు ఒక్కరన్నా నిలబడుతున్నారు మీ సైడ్, మీ కార్యకర్తలు తప్ప. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే దొంగ నిరుద్యోగులు అన్న ఒక రంగు చల్లుతున్నారు మా పైన. ఇది ఎంతవరకు సమంజసం? అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందా తెలంగాణలో? ఇప్పుడు అధికారంలో ఉన్నారు అంతే, అంతకుముందు మీకు ఉనికి ఉందా? కనీసం మీ బతుకులు ఏడున్నాయో మీకు గుర్తుందా? అసలు మీరు ఎట్లా ఉన్నారో, అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారో ఒకసారి సోయి తెచ్చుకోండి. 5 సంవత్సరాల కింద ఫొటోస్ ఒకసారి చూసుకోండి, మీరు చూసుకోండి. అప్పటికిప్పటికి మీ జీవితాలు ఎట్లున్నాయో. మా జీవితాలు అవే ర్యాపిడో బతుకులు, అవే రెంట్ రూమ్లు, అదే 5 రూపాయల భోజనము. 5 రూపాయల భోజనం పేరు మారింది కానీ తినేటోళ్ళం పర్సన్స్ మేము మారలేదు. మేము అదే తిండి తింటున్నాము. దాని పేరు అప్పుడేమో ఏం క్యాంటీన్, అప్పుడు ఏదో క్యాంటీన్ కదా, ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చిన పేర్లు మార్చుకొని మీరు అవే పథకాలు పెడుతున్నారు తప్ప అవి తింటూ బతికేది మాత్రం మేమే. ఎందుకు నిరుద్యోగులు ఓన్లీ ఆస్మా కావచ్చు, ఇంద్రనాయక్ వీళ్ళు మాత్రమే ఎక్కువగా మీడియాలో కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రొటెస్ట్లో కూడా వీళ్ళే ముందు భాగంలో నిలబడి కనిపిస్తున్నారు. తెలంగాణలో 30 లక్షలకు పైగా కూడా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు బయటకు రాలేకపోయారు? వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావట్లేదు. అంటే ఎందుకు భయపడాల్సి వస్తుంది వాళ్ళు? మరి ఎందుకు డైరెక్ట్ రాలేకపోతున్నారు రోడ్లపై? ఇప్పుడు 30 లక్షల మంది పైన కేసులు పెట్టించడం మాకు ఇష్టం లేదు.
నష్టపోతే మేము నష్టపోతాం, సస్తే మేము చస్తాం, దెబ్బలు తింటే మేము తింటాం, నిందలు తింటే మేము తింటాం, అవమానాలు పడాల్సి వస్తే మేము పడతాం. కానీ 30 లక్షల మందికి మాత్రం మేము న్యాయం చేయాలి. దాంట్లో 2 లక్షల మంది ఉద్యోగాలకు వచ్చినా సరే మాకు న్యాయం జరిగినట్టే. బలం ఉంటది కదా, వాళ్ళందరూ ఒక్కసారి రోడ్లపైకి వస్తే ప్రభుత్వం కూడా భయపడుతుంది. అంటే ఒకటి దాంట్లో 15 లక్షల మంది పోలీస్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒక్క కేసు అయితే వాళ్ళ ఉద్యోగం కోల్పోతారు. వాళ్ళ తరపు నుంచి ఎవరు మాట్లాడాలి, ఎవరు కొట్లాడాలి? మేమే కదా. అందుకే నేను ఆడపిల్లలైనా డీజీపీ ఆఫీస్ ముట్టడికి వెళ్ళిన, వాళ్ళ కోసమే వెళ్ళినా. నేను మా చెల్లె ప్రిపేర్ అవుతుంది, మా తమ్ముడు ప్రిపేర్ అవుతుంది, మా అన్న ప్రిపేర్ అవుతున్నాడు, నా ఇంట్లోనే 3 ప్రిపరేషన్ లో ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఎందుకు పోవద్దు? నా ఇంట్లో 3 ఉన్నారు, బయట 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కోసం పోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. కేసులకి దానికి కొంచెం భయపడి అంటే వాళ్ళ జీవితాలు ఆగమైతాయి కేసుల వల్ల అనుకునే ఫీల్డ్ ఉన్న ఉద్యోగస్తులు అయితే రారు. మేము వద్దనే చెప్తాం. అవి కేసులు అయితే మీకు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది, మీరు రాకండి అని చెప్తాం. ఇప్పుడు నాకు ఇబ్బంది ఉండదు, నా టీచర్ ఆస్పిరెంట్కి ఇబ్బంది ఉండదు కాబట్టి నా కేసులైనా క్వాష్ చేయించుకొని నేను జాబ్ చేసుకోవచ్చు. నాకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. నాకు కానీ గ్రూప్స్లో ఉన్న వాళ్ళ ఇంద్రకి కానీ ఇట్లా వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మేము ముందు వరుసలో ఉంటాం. ఇది లాజిక్, చదువుకున్నోనికే అర్థమవుతుంది. ఈ దద్దమ్మలకి చెప్పిన అర్థం కాదు. వీళ్ళు ఎందుకు వస్తారు అంటే, నువ్వు ఫస్ట్ కేసులు పెట్టకు, ప్రశ్నించడం మా బాధ్యత. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు అయిందే నా పైన, నిరుద్యోగుల నుంచి ఫస్ట్ కేసే నా పైన పెట్టిరు. అట్లాంటప్పుడు నేను ప్రశ్నించకుండా ఎట్లుంటా? కేసు ఎప్పుడైతే పెట్టిరో అప్పటి నుంచే నేను ఇంకా బయటికి రావడం ఇంకా ఎక్కువ చేసిన అన్నట్టు. అప్పటిదాకా కొంచెం లిమిట్ గానే మాట్లాడినా, లిమిట్ గానే కొట్లాడినా. ఎప్పుడైతే కేసులు పెట్టిరో ఇక ఆ తర్వాత నాకు మనసు ఆగట్లేదు. ఇక ఇంకా చాలా విజృంభించాల్సి వస్తుంది, ఇంకా చాలా చేస్తా కూడా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయనే మాట ఇచ్చాడు, తన నోటి ద్వారా చెప్పిండు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి పోలీస్ శాఖలో, ఖచ్చితంగా అవన్నీ ఒకటేసారి భర్తీ చేసి ఇద్దామని చెప్పి మాట ఇచ్చిండు. మాట ఇచ్చిన తర్వాత మీరు కూడా స్వాగతించారు, ఖచ్చితంగా ఇవ్వబోతున్నట్టు అని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టిన మద్దతుగా, సరే ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం అని చెప్పి. మళ్ళీ వెంటనే ఓన్లీ 7,000 ఫస్ట్ 5,000 రిక్రూట్మెంట్ ఇచ్చి తర్వాత 7,500 రిక్రూట్మెంట్ ఇచ్చి మళ్ళీ అడిగితే కూడా ఇప్పుడే ఇవ్వలేం, దశల వారీగా ఇస్తామని చెప్పేసి ఎందుకు మళ్ళీ మాట మార్చాల్సి వస్తుంది? నిజంగా ఉద్యోగాలను ఏమైపోతున్నట్టు అవన్నీ మాట మార్చడమే రేవంత్ రెడ్డి పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న టీచర్లను కూర్చోబెట్టి మీరందరూ నాకు రక్షణ కల్పించాలి, నాకు బయట ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. రక్షణ కల్పించాల్సిన టీచర్లు కాదు, నీకు ఇప్పుడు పోలీసులు కాబట్టి హోంశాఖ నీ దగ్గరనే ఉంది. ఫస్ట్ పోలీసులను అయితే రిక్రూట్మెంట్ చేయి, ఒక 18,000 20,000 చేసుకో. మళ్ళీ నీ రక్షణకి మేము టీచర్ అభ్యర్థులం అందరం మేము వస్తున్నాం, మళ్ళీ నీ ఇల్లు ముట్టడికి వస్తాము, నీ ఆఫీస్ ముట్టడికి వస్తాము, మళ్ళీ నీకు రక్షణ ఎవరు ఇవ్వాలి? పోలీసులే ఇవ్వాలి. ఆ పోలీసులను వీళ్ళని నియమించుకో, రెడీగా ఉన్నారు. ఉరికి ఇప్పుడు రన్నింగ్ రేస్ పెడతారు. రేవంత్ రెడ్డికి మన నిరుద్యోగులకు పెడదాం, ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఈ రాజకీయం ఎవరైనా చేస్తారు. ఆడ ఈవెంట్స్ చేయమనండి, ఫస్ట్ ఈవెంట్స్ చేస్తాడా రేవంత్ రెడ్డి? ఉరుకుతాడా రన్నింగ్ రేస్ లో? అవుతుందా? ఆ ఈవెంట్స్ చేస్తాడా? ఒక ఫుట్బాల్ ఆట పెట్టుకొని మెస్సీతో ఆడినట్టు కాదు. షార్ట్ పుట్ ఇగ్గమని చెప్పండి, రన్నింగ్ చేయమని చెప్పండి, లాంగ్ జంప్ దుంకమని చెప్పండి, ఇదంతా ఒక టెట్టు రాయమని చెప్పండి. పోనీ ఇదంతా చెప్పడం చాలా ఈజీ. విద్యాశాఖ మంత్రితో జాగ్రత్తగా పెట్టుకుంటా, నాకు రక్షణ కావాలి, పోలీసు ఉద్యోగాలు వేస్తుంటే వీళ్ళందరూ కొన్ని బలగాలు ఆపాలని చూస్తున్నాయి. ఎవరు? మేము ఆపాలని చూస్తున్నామని తెలుసు, కానీ పోస్టులు పెంచాలన్న సోయి లేదా? సోయి లేని విద్యాశాఖ మంత్రివా నువ్వు? పోస్టులు పెంచాలన్న కనీసం ఇంకిత జ్ఞానం లేదా? ఆ రక్షణ నీకే ఉంటది. 19,000 మందిని చుట్టూ పెట్టుకొని కూర్చో, ఎవడొద్దు అంటున్నాడు? రక్షణ ఉంటారు నీకే. అట్లాంటప్పుడు కొన్ని బలగాలు ఆపుతున్నాయంటే బరాబర్ ఆపుతాం. ఎట్లా ఆపుతామో తెలియదు, ఈవెంట్స్ టైంలన్నా ఆపుతాం. మేము మా అభ్యర్థుల లోపల ఈవెంట్స్ చేస్తున్నాం, వాళ్ళకి మేము ముందే చెప్పినాం మీకు పోస్టులు పెరగాలంటే మీరు ప్రిపరేషన్ లో ఉండండి, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, బట్ మీ తరపు నుంచి మేము కొట్లాడతాం, మీ పోస్టులు పెంచే విధంగా మేము కొట్లాడతాం, మీరు ప్రిపరేషన్ లో ఉండండి అని చెప్పినాం. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాల పెంపు కోసం మేము కొట్లాడతాం, బరాబర్ కొట్లాడతాం, చివరి క్షణం వరకైనా కొట్లాడతాం. ఆ ఈవెంట్స్ అయ్యి ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని అయిపోయే వరకు కూడా మేము కొట్లాడతాం. దాదాపు 2.5 ఏళ్ళుగా కూడా మీరు పోరాటం చేస్తున్నారు నిరుద్యోగుల పక్షాన. నిరుద్యోగులు చాలా మంది బయటకు రాకున్నా కూడా మీకు సపోర్ట్ చేస్తూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు, చాలా మంది మాట్లాడుతున్నారు మీతో ఫోన్ చేసి కావచ్చు. ఇంత చేస్తూ ఉంటే కూడా చాలా మంది అసలు మాకు ఉద్యోగాలు వస్తాయా, మేము ఎలా బతకాలి, మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని తట్టుకోలేక చాలా మంది బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారు. ఏంది అసలు అలా చేసుకోవడం ద్వారా నిజంగా ఉద్యోగాలు వచ్చేస్తాయా? ప్రభుత్వాలు క్షమించి ఉద్యోగాలు ఇచ్చే ఛాన్స్ ఉంది? ఎందుకు ఈ విధంగా క్షణికావేశాలు ఎందుకు పడాలి? క్షణికావేశాలు అంటే అది ఎట్లా ఉంటది అంటే పరిస్థితి, హైదరాబాద్ లో కనీసం ఈ ఇందిరమ్మ క్యాంటీన్లన్నీ ఉన్నాయి. మేము హైదరాబాద్ లో తిప్పి కొడితే ఒక 15 లక్షల మంది 16 లక్షల మంది ఇక్కడ ఉండి, అంటే ప్రిపరేషన్ లో ఉన్న ఒక 5-10 లక్షల మంది ఇక్కడ ఉంటారు అనుకుందాం. మిగతా 5 లక్షల మంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ
ఎట్లనో ఉన్నారు. మిగతా 15 లక్షల మంది ఇంట్లోనే ఉంటారు కదా. కొందరు హౌస్ వైఫ్లుగా అమ్మాయిలు, కొందరు బయట ఏదో పని చేసుకుంటూ ఉంటారు. ఊర్లలో స్విగ్గీ జొమాటోలు ఉండవు. కనీసం పార్ట్ టైం జాబులు చేసుకుందామన్నా అవన్నీ ఉండవు. హైదరాబాద్ లో ఉండే నిరుద్యోగికి ఉన్న ఫెసిలిటీస్ గ్రామాల్లో చదువుకుంటున్న ప్రిపరేషన్ లో ఉన్న నిరుద్యోగులకు ఉండవు. ఇంకొకటి ఇక్కడ ర్యాపిడోస్ ఇవన్నీ నడుపుకుంటారు, కానీ అక్కడ అవి కూడా ఉండవు. ఊర్లలో గ్రామాల్లో అవి కూడా ఉండవు. ఒక చిన్న ఇంట్లో చిన్న రూమ్ లా ఇంట్లో పొట్టుకు పెడుతున్నా, ఎండ కొడుతున్నా, చలి పెడుతున్నా అక్కడనే కూర్చొని చదువుతా ఉంటాడు ఒక నిరుద్యోగి. కనీసం ఇప్పుడు 3 పూటల కుక్క నుంచి పురుగు నుంచి మనిషి వరకు ఆకలి అవుతుంది. 3 పూటలు ఆకలి అవుతుంది, కానీ భోజనం ఎక్కడిది? భోజనం ఎక్కడిది? వండి పెట్టేటోళ్ళని వండి పెడతారా? అరే మేము కష్టపడాలి, నువ్వు కూర్చొని చదువుతా ఉంటే మేము ఉద్యోగం వచ్చే ముందు ఉన్న పద్ధతి వేరే ఉంటది. ఇంట్లో ఉద్యోగం వచ్చిన తర్వాత వేరే ఉంటది. ఉద్యోగం వచ్చిన తర్వాత గౌరవం పెరుగుతుంది కాబట్టి అప్పుడు 3 పూటలు కాకపోతే 6 పూటలు పెడతారు. కానీ ప్రిపరేషన్ లో ఉన్న నిరుద్యోగికి ఇంట్లో చాలా బరువుగా చూస్తారు. నీకు బట్ట పెట్టాలి, తిండి పెట్టాలి, మళ్ళీ పైనుంచి వండి పెడితేనే నువ్వు తింటావా? నువ్వు చదువుడెంతనో, నీకు ఉద్యోగం వచ్చుడెంతనో, కొలువు వచ్చుడెంతనో, జీతం ఇచ్చుడెంతనో, నువ్వు మాకు పెట్టేది ఎంతనో అని తల్లిదండ్రులు కూడా అసహనంగానే ఉంటారు ఉద్యోగం వచ్చేంత వరకు. అప్పటి వరకు ఎట్లుంటదంటే వాడు తినక ఒక పూట తింటాడు. ఇందిరమ్మ క్యాంటీన్ ఉండదు అక్కడ. వండితే తింటాడు, ఇస్తే తింటాడు, లేకపోతే లేదు. అట్లా డొక్క ఎండిపోయి అంత చదివిన నిరుద్యోగికి ఇక్కడ అవకాశాలు లేకపోతే ఏం చేస్తారు? అరే నేను ఇంత చదివిన అవకాశం లేదు. మెంటల్ ఎక్కిపోతుంది, మానసిక స్థితి సరిగ్గా ఉండదు, లో బీపీలు అవుతాయి, షుగర్లు వస్తాయి, హై బీపీలు అవుతాయి, ఒక్కొక్క రోగం వస్తుంది. నిరాహార దీక్ష చేసినప్పటి నుంచి నాకే లో బీపీ ఉంది, నాకు అందుకే కోపం తొందరగా వస్తుంటది. కొందరు అనుకుంటారు హై బీపీ ఉంటేనే కోపం వస్తుంది. కాదు, తినక కొంచెం శక్తిని కోల్పోవడం వల్ల కూడా కోపం వస్తుంటది. మా ఇంట్లో నాకు తప్ప ఎవరికి కోపం లేదు అసలు. మా పేరెంట్స్ కి లేకుండే, మా ఇంట్లో ఎవరికి లేదు, మా అన్నకి చెల్లికి ఎవరికి కోపం లేదు, నాకే కోపం ఉంటది ఎక్కువ. అట్లాంటి పరిస్థితుల్లో మా ఆరోగ్యాలు క్షీణించి మేము ఇదైతుంటే రాను ఏమవుతుందంటే ఇక ఎంత చదివినా ఇంతే. నా కుటుంబంలో నాకు అవమానాలు తప్పవు, బయటకు వస్తే పెళ్లి అనే బాధలు తప్పవు, ఊర్లోకి వెళ్ళినా ఉద్యోగం ఎప్పుడు రా అంటారు. ఇదంతా ఎందుకని ఒక మైండ్ పని చేయక, మానసిక స్థితి సరిగ్గా లేక ఆ క్షణికావేశంలో చేసుకుంటాం. కానీ ఇదంతా ఒకెత్తు అయితే, ఈ ప్రిపరేషన్ ఒకెత్తు అయితే, ఆ హాస్పిటల్లో పడ్డాక ఒకెత్తు అవుతుంది, ఒకెత్తు అవుతుంది. వీడు నిజంగా ఉద్యోగం కోసమే చచ్చిండా, వీడు నిజంగా ఉద్యోగం కోసమే మందు తాగిండా అన్న క్వశ్చన్ మార్కులా వాడు ఎందుకు బతుకున్నా అనుకుంటాడు. వాడి సెలైన్ వాళ్ళే వీకేసేంత విసుగు తెప్పిస్తారు సొసైటీ. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇచ్చే గౌరవం వేరు. ఉద్యోగం వచ్చేంత వరకు పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, బయట పాఠాలు ఇంకా ఎక్కువ నేర్పిస్తాయి ఒక నిరుద్యోగికి. ఇవన్నీ భరించేది మేం కదా. మీకేం తెలుసు బొగడగాళ్ళకి? మీరు ఆడ కూర్చుంటారు సన్నాసులు లెక్క ఆ సెక్రటరేట్ లా, మీకు ఇచ్చిన క్వార్టర్స్ లా మేము అవకాశాలు కల్పించినాము, ఆడ కూర్చుంటారు. తిన్నదరగక వీళ్ళు నిరుద్యోగులు కాదని ఒక చిన్న ట్యాగ్ లైన్ వేస్తారు. రా, నువ్వు గ్రామాన రా, తీసుకుపోతాం రా, నీకోసం ప్రచారం చేసిన గ్రామాలకు పోయి చూపిస్తాం రా, ఆ నిరుద్యోగి ఎన్ని కష్టాలు పడుతుండో నీకు తెలుస్తుంది. మస్తు మాట్లాడతావు నువ్వు కూర్చొని నిరుద్యోగి కాదని. నువ్వు ఎన్ని నిందలేసినా నేనైతే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కొట్లాడతా. నాకు ఏ ఎగ్జామ్ పెడతారో పెట్టండి, ఏ ఎగ్జామ్ పెట్టినా నేను రాస్తా. ఇంకొకటి చెప్తున్నా, నాకు ఎగ్జామ్స్ ఇప్పటికెప్పుడు నేను కోరుకున్న ఎగ్జామ్స్ డిగ్రీ లెక్చరర్ కానీ, జూనియర్ లెక్చరర్ కానీ, డిఎస్సి, గురుకుల ఏదొచ్చినా సరే, ఒక్క ఉద్యోగం రాకపోతే ఈసారి ఖబర్దార్ నేను అసలు నిరుద్యోగుల తరఫు నుంచి మాట్లాడాను. నా ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, రమ్మని చెప్పండి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసైనా అప్పుడన్నా రాజకీయం చేస్తా, మిమ్మల్ని ప్రశ్నిస్తా, కానీ ప్రశ్నించడం మాత్రం పక్కా ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్పింది. అంటే దీనికి సంబంధించి ఐటీ మినిస్టర్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, చాలా మంది మాట్లాడారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇవ్వలేం కదా, కొందరు ప్రైవేట్ కూడా చేసుకుంటూ కొందరు చదువుకున్నట్టు కూడా ఈ రకమైన మాటలు మాట్లాడారు. నిజంగా అందరికీ ఇవ్వడం సాధ్యమే అంటారా? అందరికి ఇవ్వడం సాధ్యపడదు. 30 లక్షల మందికి 30 లక్షల ఉద్యోగాలు సాధ్యపడదు, మేము కూడా ఒప్పుకుంటాం. 30 లక్షల మందిలో నువ్వు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఏర్పడ్డది. కొత్త మండలాలైనాయి, కొత్త కలెక్టరేట్లైనాయి, కొత్త పోలీసు స్టేషన్లైనాయి, కొత్త దవాఖానాలైనాయి, కొత్త మెడికల్ షాపులైనాయి, కొత్త ఫార్మసీలు అయినాయి. ఇవన్నీ కొత్తగా ఏర్పడ్డ తర్వాత దాంట్లో ఎవరు ఉంటారు మరి? ఉట్టి కుర్చీలు పెట్టి ఉట్టిగా పాలన చేస్తున్నారా? దాంట్లో ఉన్న ఖాళీలు ఎక్కడ పోయినాయి? ఫస్ట్ సెక్రటరేట్ లోనే మస్తు ఖాళీలు ఉంటాయి కదా, అవన్నీ తెలంగాణ సెక్రటరేటా లేకపోతే ఏపీ సెక్రటరేటా? అది మొత్తం ఏపీ ఉద్యోగులు ఎందుకున్నారు? రిటైర్ ఆఫీసర్లు ఎందుకున్నారు? ఇంకా ఇవన్నీ తెలంగాణలో ఉన్న ఉద్యోగాలే, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొకటి, మేము ఇవ్వలేమంటే ఇవ్వకండి. మీరు కూడా 119 నియోజకవర్గాల్లో 119 ఖాళీలకి ఎమ్మెల్యే పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వకండి. రాజకీయంలో సగం తక్కువ చేసుకొని ఫిలప్ చేసుకోండి. సగం మంది ఎమ్మెల్యేలు ఉంటే పోయేదేముంది? మీరు గెలిచినా ఒరిగింది ఏం లేదు. మాకు
గెలిచినా గ్రామాలు బాగుపడ్డది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా 119 నియోజకవర్గాలకు మీరు ఎలక్షన్స్ పెట్టకండి దయచేసి. ఒక 50, 57, 60 పెట్టుకోండి. ఇంకా మిగిలిన ఉంటే తర్వాత పెట్టుకుందాం, ఒక 2 సంవత్సరాల తర్వాత పెట్టుకుందాం. మొన్న జూబ్లీ హిల్స్ పెట్టుకోలేదా, అట్లా తర్వాత పెట్టుకుందాం. రెండో విడత ఫేజ్ 2లో పెట్టుకుందాం. ఫేజ్ 2లో పెట్టుకుందాం, మేము రెడీ. అట్లా కూడా మీరు గెలిచినా పీకేదేం లేదు ఇక్కడ. కాబట్టి ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 2 పెట్టుకుందాం. మరి మీకు దీనికి ఓకేనా? ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఫేజ్ 1 అంట, ఫేజ్ 2 అంట. మీ ఫేజ్లు ఎక్కడ పెట్టుకుంటారో 2 సంవత్సరాల తర్వాత అది చూద్దాం. ఈ ఫేజ్ల సంగతి ఏందో, ఈ ఫేజ్ల సంగతి ఏందో చూద్దాం. అది కూడా రైట్. మీరు ప్రతిరోజు ఏదో ఒక పోరాటం చేస్తున్నారు, ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. అర్ధరాత్రి మాకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు మీరు. అంటే వెంటనే మెరుపు ధరణ చేసేస్తారు, డైరెక్ట్గా ముట్టడి చేస్తారు పర్మిషన్స్. ఎందుకంటే పర్మిషన్స్ పోలీసులు ఇవ్వట్లేదు అని చెప్పేసి రకరకాలుగా మీరు ఉద్యమాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి ఇంకా ఎన్ని రోజులు జరిగే ఛాన్స్ ఉంది ఉద్యమం? నెక్స్ట్ ఇంకేమైనా కార్యాచరణ ఉందా మీరు ఉద్యోగుల తరపున? చాలా ఉంది. మేము పద్ధతిగా ఒక వినతి పత్రం రాసి మేము ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించుకుంటాం, ఈ పద్ధతిలో ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసి అఫీషియల్ గానే మేము స్టేషన్ లోకి పోతాం. అవును, ఇవ్వరు పర్మిషన్. వీళ్ళు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకండి. మీ పర్మిషన్లు మాకు అవసరం లేదు. ఇప్పటి నుంచి నేనైతే ఒక్క పర్మిషన్ లెటర్ కూడా పెట్టాను, నాకు అవసరం కూడా లేదు. ప్రెస్ క్లబ్లు ఉన్నాయి, ఆ ధర్నా చౌక్ అయితే మళ్ళీ పర్మిషన్ అడిగితే మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు, నాకు తెలుసు. అందుకే ఆడ కూడా అయిపోయింది. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఈ 12th రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. దాంట్లో అన్ని రకాల పార్టీల నుంచి ఏ జెండాలు కప్పుకొని వస్తారో రండి, విద్యార్థి సంఘాల నాయకుల్ని, అలాగే నిరుద్యోగుల ముందు వరుసలో ఉండి కొట్లాడే విద్యార్థి నాయకుల్ని, కొంతమందిని లీడర్స్ని అందరినీ పిలిచి ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా తప్పకుండా రావాలి, మీడియా మిత్రులు. సో ఆ రోజు కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఎట్లయితుందంటే, ఇప్పుడు నేను టీచర్ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాను. దిల్సుఖ్ నగర్ లో SIPC నడుస్తుంది, అశోక్ నగర్ లో గ్రూప్స్ గురించి నడుస్తుంది. వీళ్ళందరం కూడా అన్ని రకాల యూనివర్సిటీస్ నుంచి, అన్ని లైబ్రరీస్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఒక 50 మంది లోపు అక్కడ కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కాన్సెప్ట్ ఏమవుతుందంటే, నేను ఒక అంశంపై మాట్లాడతా, ఇంకొకరు ఈ రోజు పొద్దున వచ్చిన 37 మంది ఫేక్ సర్టిఫికెట్లు. ఈ ఫేక్ సర్టిఫికెట్లని ఆ రోజు నియమించకుండా ఉంటే ఫస్ట్ ఉద్యోగం నాదే ఉంటుంది జనరల్ జైల్లో. నేను వెరిఫికేషన్కి వెళ్ళిన, నేను మళ్ళీ కూడా వస్తా వెరిఫికేషన్కి, అదే సర్టిఫికెట్స్ పట్టుకొని మళ్ళీ కూడా వస్తా. నాకు ఉద్యోగం ఇస్తారా? నేను ఎలిజిబులే, మీరు ఇచ్చిన లిస్ట్ లో నేనున్నా, నాకు ఉద్యోగం రావాలి, అది నా నా హక్కు. అది మీ రైట్స్ ని మీరు తప్పిరు, కానీ నేను తప్పలేదు. నేను ఎగ్జామ్ రాసిన, ఇంటర్వ్యూకి వచ్చినా, నేను వెరిఫికేషన్కి వచ్చినా, నేను కౌన్సిలింగ్కి వచ్చినా, అన్ని వచ్చినా, తీరా లాస్ట్ మూమెంట్ లో ఇట్లాంటి ఫేక్ సర్టిఫికేట్ గాల వల్ల నేను ఉద్యోగాన్ని కోల్పోయినా. మరి ఈ రోజు నా ఉద్యోగం నాకు ఇస్తారా? 37 మందిలో పోల్చుకుంటే ఫస్ట్ నెంబర్ నాదే ఉంటది. మరి నాకు ఇస్తారా చెప్పండి. ఇలాంటి అంశాలపైన జీవోల రద్దు, ఏజ్ రిలాక్సేషన్ పెంపు, అన్ని అంశాలపైన ఆగస్టు 12వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటల నుంచి 1 గంటల దాకా ప్రెస్లో రౌండ్ టేబుల్ సమావేశం అయితే పెడుతున్నాము. ఖచ్చితంగా అందరు రావాలని చెప్పేసి నేను నిరుద్యోగుల్ని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది అస్మా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రెస్ టీవీ తెలంగాణ.